హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా నేను చెప్పాను కదా కడియం వెళ్ళాము అని చెప్పేసి, ఆ కడియం వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. ఊరికే షార్ట్స్ చిన్న చిన్నవి ఉన్నాయి అండ్ చాలా ఎక్కువ డేస్ పడుతుందేమో అని చెప్పేసి ఒకటే చిన్న వ్లాగ్ వీడియోలా చేసి పెడుతున్నాను. ఇవి నాటు గులాబీలు అంట, వైట్ రెడ్. నాకు బాగా ఇష్టం అవి, అందుకనే తీసుకొని వచ్చాను అవి కూడా. అండ్ ఇవన్నీ క్రాటన్స్, ఆ క్రిస్మస్ ట్రీస్ అవన్నీ కూడా ఉన్నాయి. నర్సరీలో చాలా వెరైటీస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళంగానే అన్నీ పెంచేయాలి, కొనేయాలనిపిస్తుంది. కానీ అవి పెంచడానికి కొనడానికి మన వల్ల కాదు. కొంతమందికి అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళంటే పెంచుతారు, కానీ నేను ఎక్కడ పెంచగలను చెప్పండి. అందుకనే కొన్నే తీసుకొని వచ్చాను. అక్కడ దానిమ్మ చెట్లు, టేబుల్ లెమన్ ఏవో ఉన్నాయి. ఇవన్నీ క్రాటన్స్ అంట. మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్పనా? నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, నాకు కాయలు పువ్వులు పూసేవేమన్నా ఉంటే చెప్పండి, అవే పట్టుకొని వెళ్తా. చిన్న చిన్న ప్లాంట్స్ ఉండాలి, తొట్టులో వేసుకోవాలి, పెద్ద నేల మీద వేయకూడదు అని చెప్పానమాట. అంటే వాళ్ళు నవ్వి ఓకే అమ్మ అన్నారు. మోటివేషన్ కావాలి కదండి, మరి ఏం చేస్తాం, మరి నాలాంటి వాళ్ళకి పెంచడం రాదు, నేర్చుకుందాము అని చెప్పేసి ఏదో నా తిప్పలు నాయి అనమాట. మీ అందరు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేయండి, ఎలా పెంచాలి ఏంటి అనేది చెప్తే బాగుంటుంది. అండ్ ఇంకా కొన్ని నేమ్స్ నాకేం తెలీదు. ఇది హిందూ చెట్టు అంట, నాకు తెలీదు. మెడిసిన్ యూస్ చేస్తారో ఏంటో నాకు తెలీదు, తెలుసుకోవాలి. కానీ నేను తెచ్చుకోలేదు. అది కొంచెం చూడడానికి బాగుంది, కానీ పెంచడానికి ఏమో ఎలా ఉంటుందో మనకు తెలీదు. కాబట్టి కడియం వెళ్ళి కొన్ని ప్లాంట్స్ ఏవైతే అవసరమో, ఏవైతే మనం పెంచగలమో అవి మాత్రమే తీసుకొని వచ్చాను. కొంచెం ఒకరోజు వాటర్ పోయిపోయినా ఏం అవ్వనివి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంచెం ఎవరు లేకపోయినా ఉన్నా కానీ 2 days మెయింటైన్ అయ్యి ఇలాంటి మొక్కలు తీసుకొని వచ్చాను అనమాట. వాటి కోసం అని చెప్పి నానా రబస బోల్డ్ అంతా చేసేసాను. సో ఇవన్నీ కూడా ఏందో దానిమ్మకాయలు, నిమ్మకాయలు అనుకుంటా, చాలా ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను నేను. ప్లాంట్స్, నేను ట్రీసో ప్లాంట్సో అవి మీకు చూపిస్తాను. అండ్ ఇండోర్ ప్లాంట్స్ అంట, ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాయి అక్కడక్కడ. ఒక్కొక్కటి 400, 500 అని చెప్తున్నారు. ఎందుకు ఇంత రేటు నాకు అర్థమే కావట్లే. ఓరి దేవుడా! సరేలేండి, ఏం చేస్తాం. నేనైతే ఇవి కొనుక్కోలేదు, ఎందుకంటే అట్లా కాయలు రావు, పువ్వులు రావు, ఓన్లీ అందంగా కనిపిస్తాయి. నా వల్ల కాదా ఇదంతా, అందుకోసం అని చెప్పి. అండ్ ఒకవేళ గనక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను మీకు ముందు చెప్పినట్లుగానే నాకు ఏమీ తెలియదు ఈ మొక్కల గురించి. ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను. నేను ఎలా పెంచుతున్నాను ఏంటి, మన స్టైల్లో ఎలా పెంచేస్తాము. అందరూ బోల్డ్ అంతా ఏదో కోకోపీట్ అది ఇది ఏవో వేస్తారంట. మనం ఏదో మనకున్న బడ్జెట్లో వేసుకొని వెళ్ళిపోతూ ఉండం. చూద్దాం ఎలా ఉంటుందో. రేపు వీడియోలో నేను ఏమేమి ప్లాంట్స్ తీసుకొచ్చాను అనేది మీకు చూపిస్తాను. అండ్ నాకు బాగా నచ్చిన ప్లాంట్ ఏది అని అంటే, ఈ పేపర్ ప్లాంట్ అనమాట. పేపర్ ఫ్లవర్ ప్లాంట్ చాలా బాగుంది. మొత్తం నర్సరీలో నాకు నచ్చింది ఇదే. అది నాకు ఇవ్వరా బాబు, నేను డబ్బులు ఇచ్చేస్తాను ఎంతైనా అంటే అది ఇవ్వడంట.